కోట ఆర్టీసీ బస్టాండ్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీల అమలులో భాగంగా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోట ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మహిళలు, కోట మండలం టీడీపీ నాయకులు, ఆర్టీసీ అధికారులతో కలిసి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాలు సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు రెండు పడవల్లో నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ప్రమీల, పలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ బాషా, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, మాజీ జెడ్పీటీసీ భత్తిన ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు డబుల్ ధమాకా ప్రకటించడం అయింది. నిజంగా ఈరోజు చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మహిళా పక్షపాతి అని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మూడు సిలిండర్లు ఫ్రీ, ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6లో ఏదైతే ప్రకటించడం జరిగిందో ఆ విధంగా 3 ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, తన బిడ్డలు ఎంతమంది చదువుతున్నా కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్స్లో 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీ బస్. ఇంతకుముందు మా సూపర్ 6లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ విధంగా మేము ఒక పాంప్లెట్ తీసుకొని జనాల్లోకి వెళ్తే అందరూ అవహేళన చేశారు. ఇదేడ సాధ్యమవుతాయి, ఇవన్నీ కూడా జరిగేది కాదు, బూటకపు మాటలు అని. కానీ మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అని చెప్పి ఏదైతే సూపర్ 6లో 6 హామీలు ప్రకటించారు. 79వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా అనుకునేవాడు, ఈ సూపర్ 6 హామీలు ఇన్ని చెప్తున్నారే, వీళ్ళు చేయగలుగుతారా, రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా లేదా అని అనుమానం ఉండింది. ఈరోజు చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తున్న సత్తాగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు రెండు పడవలో అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలకి ఈ ఉచిత బస్ స్కీమ్ పెట్టడం చాలా సంతోషం. గతంలో నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఆ రోజు తారక రామారావు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ వస్తున్నారు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం, ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దానివల్ల ఆడవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది, అన్ని పనులు జరుగుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఫ్రీగా బస్సులు వచ్చాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించుకోగలుగుతారు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం, గొప్ప పాలన, మంచి పాలన, లేడీస్కి బాగా మేలు జరుగుతుంది. అన్నీ అమలు జరుగుతాయి. ఇక మీదట కూడా ఎన్నో చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నో పథకాలు అమలుపరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు మనకు అన్ని మంచి పథకాలు చేస్తున్నాడు. మీకు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. సునీల్ అన్న గారు నాకు ఏఎన్సీ చైర్మన్ పదవి ఇచ్చారు. అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈరోజు ఏఎన్సీ చైర్మన్గా నిలబెట్టి మా కుటుంబానికి దేవుడిగా నిలిచాడు అన్నగారు సునీల్ అన్నకి
కోటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొద్దు మన సూపర్ 6 పథకంలో భాగంగా మన ఫ్రీ బస్సులు మన చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల్లో భాగంగా ఇది అమలు చేశాడు. అలాగే తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున, ఇంట్లో ఇద్దరుంటే 15,000 చొప్పున 30,000, ముగ్గురుంటే 45,000 ఆ లెక్కన వేశారు. రైతు భరోసా జగన్ చెప్పినట్టు చేసేది లేదు, ఆయన చేయడు అని చెప్పాడు. రైతు భరోసా నిన్న కాదు మొన్న ఒక్కొక్క అకౌంట్లో 7,000 రూపాయలు చొప్పున వేశాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటని తప్పకుండా నెరవేరుస్తున్నాడు. అలాగే గ్యాసు 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు వాళ్ళు అమౌంట్ పెట్టి తీసుకున్నా వాళ్ళ అకౌంట్లో 3 సిలిండర్లకి డబ్బులు సరిపోయేట్టుగా వేస్తున్నాడు. ప్రతి ఒక్కటి మహాశక్తి అనే ప్రోగ్రాంకి చెప్పినాడు. సూపర్ 6 6 పథకాల్లో 3 చెప్పాడు, అలాగే 3 నెరవేర్చాడు. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో మేము ఈ పొద్దు మాకు మా